ఐపీఎల్ 2025లో ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఎంఐ మరియు జీటీ జట్లు తలపడబోతున్నాయి. సో ప్రజెంట్ అయితే రెండు జట్లు కూడా ఈ సీజన్లో చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ముంబై టీం వరుసగా 6 మ్యాచ్లు గెలిచి మంచి చూపు మీద ఉంటే జీటీ టీం కూడా చాలా మంచి ఫామ్లో ఉంది. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ రెండు టీంలో కూడా ఈక్వల్ పాయింట్స్ ఉన్నాయి. ఎంఐ టీం 14 పాయింట్లతో 3వ ప్లేస్లో ఉంటే జీటీ టీం కూడా సేమ్ టు సేమ్ వాళ్ళకి 14 పాయింట్లు ఉన్నాయి. బట్ ముంబైతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఎన్ఎన్ఆర్ తక్కువ ఉంది కాబట్టి 4వ ప్లేస్లో ఉన్నారు. అయితే గుజరాత్ టీంకు అడ్వాంటేజ్ ముంబై కంటే ఒక మ్యాచ్ తక్కువ ఆడారు. సో ఇంత మ్యాచ్లో గుజరాత్ టీం ఓడిపోయినప్పటికీ వాళ్ళకైతే మరింత పెద్ద డ్యామేజ్ జరగకపోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ 3 మ్యాచ్లో 2 గెలిచినా సరే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. బట్ వేరేస్ ముంబై టీంకి చూసుకుంటే ఈ రోజు మ్యాచ్తో కలిపి 3 మ్యాచ్లు ఉన్నాయి. అంటే వాళ్ళు ఈ మ్యాచ్లో ఓడిపోతే నెక్స్ట్ 2 మ్యాచెస్ చాలా ఇంపార్టెంట్గా మారుతాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళకి టాప్ 2లో ఉండడం కూడా చాలా కష్టంగా మారిపోద్ది. సో ముంబై టీం టాప్ 2లో ఉంటూ ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలిచి తీరాలి. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో వాళ్ళు గెలిస్తే టాప్ 2కి కాంపిటీషన్ కూడా గుజరాత్ టీంని కాస్త వెనక్కి నెట్టినట్టు అవుతుంది. మళ్ళీ జీటీ పరాజయాల సంఖ్య ముంబై టీంకి ఈక్వల్ అయిపోతాయి. అంటే 2 జట్లు 4 మ్యాచ్లు ఓడిపోయినట్టు ఉంటుంది. అండ్ దాని తర్వాత అలానే ముంబై టీంకి పీబీకేఎస్ టీంతో మ్యాచ్ ఉంది కాబట్టి వాళ్ళపై గెలిస్తే ఈజీగా టాప్ 2లోకి వెళ్ళిపోతారు ఆర్సీబీతో పాటు. సో దీంతో ఈ మ్యాచ్లో విజయం అనేది ముంబై టీంకు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ బెర్త్ను కన్ఫర్మ్ చేయడం మాత్రమే కాదు, టాప్ 2లో ఉండేందుకు ఎక్కువ అవకాశాలు క్రియేట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో ఏ టీం గెలిచినా సరే ఆర్సీబీ టీం వెనక్కి నెట్టి టాప్ 1కి వచ్చేస్తారు. ఎందుకంటే 2 జట్లు కూడా ఆర్సీబీ కంటే బెటర్ నెట్ రన్ రేట్ ఉంది. సో మరి కొన్ని గంటల ఆర్సీబీ టీం అయితే తమ ఫస్ట్ ప్లేస్ను కోల్పోబోతున్నారు. అయితే ఈ మ్యాచ్లో మోస్ట్లీ పీబీకేఎస్ మరి ఆర్సీబీ ఈ 2 జట్లు కూడా ముంబై టీం ఓడిపోవాలని కోరుకుంటారు. ఎందుకంటే ముంబై టీం టాప్ 2లోకి వస్తే ఏం జరుగుతుందో మనందరికీ బాగా తెలుసు. అట్ ది సేమ్ టైం పీబీకేఎస్ టీం విషయంలో చూసుకుంటే వాళ్ళకి ముంబైతో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ తర్వాత ముంబై వాళ్ళు పీబీకేఎస్తో ఆడబోతున్నారు. దీంతో మ్యాచ్లోకి ముంబై టీం ఫామ్ కోల్పోయి ఓటమితో రావాలని చెప్పి పీబీకేఎస్ వాళ్ళు కూడా కోరుకుంటారు. బట్ ఎనివే అసలు ఈ మ్యాచ్లో గుజరాత్ టీం ముంబై టీం ఓడించగలదా? ఈ ఏడాది స్టార్టింగ్లో తమ హోమ్ గ్రౌండ్లో డామినేట్ చేసినట్టు ఈరోజు వాంఖడే స్టేడియంలో డామినేట్ చేయగలరా? సో దీనికి ఆన్సర్ అయితే చాలా డిఫికల్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ముంబై టీం బేభత్సమైన ఫామ్లో ఉన్నారు. వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. వేరేస్ గుజరాత్ టీం చూసుకున్నా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం మీద ఒక డామినేటింగ్ విజయం సాధించారు. బట్ ప్రజెంట్ ముంబై టీం యొక్క ఫామ్తో పోలిస్తే అది కాస్త తక్కువే. అట్ ది సేమ్ టైం ఈ మ్యాచ్ను వాంఖడే వేదికగా ఆడబోతున్నారు. అంటే ముంబై కంచుకోటలో ఆడబోతున్నారు. సో దీంతో ఈ మ్యాచ్లో ఆబ్వియస్లీ ముంబై ఇండియన్స్ టీమే ఫేవరెట్స్గా బరిలోకి దిగబోతుంది. అయితే హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం జీటీ టీంకి అడ్వాంటేజ్ ఉంది. మొత్తం 6 మ్యాచ్లో తలపడితే 4 మ్యాచ్లు వాళ్ళే గెలిచారు. 2 మ్యాచ్లు మాత్రమే ముంబై టీం గెలిచింది. మళ్ళీ 2 జట్ల మధ్య చివరిగా జరిగిన 4 మ్యాచ్లు చూసుకుంటే గుజరాత్ వాళ్ళు 3 గెలిచారు, ముంబై టీం ఒక్కటే గెలిచింది. అండ్ ఆల్సో ముందు చెప్పుకున్నట్టు ఏడాది ఆల్రెడీ ఒకసారి గుజరాత్ టీం ముంబై టీం ఓడించింది. సో పాస్ట్ రికార్డ్స్ అయితే కొంతవరకు గుజరాత్ టీంకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. కానీ ప్రజెంట్ ముంబై టీం ఉన్న ఫామ్ వేరు. పైగా లాస్ట్ టైం ఎంఐ టీం గుజరాత్ మీద ఓడిపోయినప్పుడు వాళ్ళ దగ్గర బూమ్రా లేడు, కానీ ఇప్పుడు బూమ్రా ఉన్నాడు. అండ్ బూమ్రాకి చూసుకుంటే జీటీ టాప్ ఆర్డర్ మీద చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. దీంతో మ్యాచ్లో గుజరాత్ టీం ముంబై టీం ఓడించడం అంత ఈజీగా ఉండదు. బట్ ఎనివే ఈ 2 జట్ల కరెంట్ ఫామ్ బాగుంది కాబట్టి మనమైతే ఖచ్చితంగా ఒక మంచి నెక్ టు నెక్ మ్యాచ్ చూసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మ్యాచ్ ఆడపై వాంఖడే స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. మనం ఆల్రెడీ సీజన్లో చూసాం కొన్ని మ్యాచ్లో భారీ స్కోర్లు వచ్చాయి. ఇన్ఫాక్ట్ చివరికి గ్రౌండ్లో లక్నో టీం మీద ముంబై టీం 215 పరుగుల భారీ స్కోర్ కొట్టింది. సో క్లియర్లీ మరోసారి అలాంటి వికెట్ వేస్తే ఖచ్చితంగా ఒక భారీ స్కోర్ చూడొచ్చు. అయితే ఏడాది కొన్ని మ్యాచ్లో లో స్కోర్స్ కూడా చూసాం. మేలీ కేకేఆర్, ఎస్ఆర్హెచ్ మరియు సిఎస్కే ఈ 3 జట్ల బ్యాట్స్మెన్ ఈ పిచ్ మీద బ్యాటింగ్ చేయడానికి చాలా స్ట్రగుల్ అయ్యారు. బట్ అట్ ది సేమ్ టైం మ్యాచెస్లో చూసుకుంటే ముంబై బ్యాట్స్మెన్ బాగానే బ్యాటింగ్ చేశారు. సో యాక్చువల్లీ పిచ్ అయితే ఇనిషియల్గా ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలిస్తుంది. దీనివల్ల ఫస్ట్ హాఫ్లో రన్స్ కొట్టడం కాస్త కష్టంగా ఉంటుంది. అదే మ్యాచ్ సెకండ్ హాఫ్లో చూసుకుంటే మాత్రం పిచ్ కంప్లీట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారిపోతుంది. దీనివల్ల ఈ గ్రౌండ్లో చేస్ చేసిన టీమ్స్కి చాలా మంచి రికార్డ్ కనిపిస్తుంది. అండ్ ఈ ఏడాది కూడా ఎక్కువగా చేస్ చేసిన టీమ్సే గెలిచాయి. సో వాంఖడే స్టేడియం యొక్క పిచ్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో కొంతవరకు బౌలర్స్కి అనుకూలిస్తుంది. బట్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఖచ్చితంగా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారిపోద్ది. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 121 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 121 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 56 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 65 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 రన్స్గా ఉంది. సో క్లియర్గా యావరేజ్ స్కోర్ బట్టి చూసుకుంటే హై స్కోరింగ్ వెన్యూలోనే కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం కంటే చేస్ చేసిన టీమ్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. దీంతో ఆబ్వియస్లీ ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ ఎలాంటి సందేహం లేకుండా ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో టాస్ అనేది క్రూషియల్గా కూడా మారచ్చు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో లక్నో టీం మీద ముంబై టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచినప్పటికీ అదైతే డే గేమ్. కానీ రోజు మ్యాచ్ చూసుకుంటే నైట్ టైం మ్యాచ్, విచ్ మీన్స్ డ్యూ ఫ్యాక్టర్ కూడా వస్తుంది. సో డెఫినెట్లీ మ్యాచ్లో టాస్ గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్గా మారిపోతుంది. ఇక గ్రౌండ్లో 2 టీంల యొక్క రికార్డ్ చూసుకుంటే ముంబై టీంకి అద్భుతమైన రికార్డు ఉంది. మేలీ ఆడ చూసుకుంటే వాళ్ళు దీన్ని ఒక కంచుకోటలో మార్చేసుకున్నారు. కేవలం ఆర్సీబీ టీం మీద మాత్రమే మ్యాచ్ ఓడిపోయారు, కానీ మిగతా 4 మ్యాచ్లో గెలిచారు, అది కూడా చాలా డామినేటింగ్ వేలో. సో డెఫినెట్లీ ముంబై టీంకి అయితే వివచ్చమైన హోమ్ అడ్వాంటేజ్ ఉండబోతుంది. ఈవెన్ గుజరాత్ టైటన్స్కి ఎగనెస్ట్గా చూసుకుని గ్రౌండ్లో ఒక మ్యాచ్ ఆడారు. అండ్ ఒక్క మ్యాచ్లో కూడా గుజరాత్ టీంని డామినేట్ చేసి ఓడించారు. సో దీంతో మ్యాచ్లో ముంబై టీంకి హోమ్ గ్రౌండ్లో ఆడడం అనేది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా మారిపోతుంది. అండ్ దీనివల్ల వాళ్ళు మ్యాచ్లో ఫేవరెట్స్ కొంటారని చెప్పుకున్నాం. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముంబై టీం అసలు వీక్ లింక్ లేని టీంలా కనిపిస్తుంది. అంటే వాళ్ళ బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది, అలాగే ఫీల్డింగ్ కూడా బాగుంది. సో గత 6 మ్యాచ్ల నుంచి చూసుకుంటే ముంబై టీం ప్రతి మ్యాచ్లో కూడా తమ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. ఎవరైతే సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు అనుకుంటున్నామో ఆ ప్లేయర్స్ కూడా ఫామ్లోకి వచ్చేసారు మెల్లగా.
అండ్ దీంతో ప్రజెంట్ ఆ టీం చూసుకుంటే చాలా దుర్భేద్యంగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ బ్యాటింగ్ లైనప్లో ఆల్మోస్ట్ అందరు ప్లేయర్స్ కూడా ఫామ్లో ఉన్నారు. మెయిల్ వాళ్ళ ఓపెనర్స్ కన్సిస్టెంట్గా రన్స్ కొట్టడం చూస్తున్నాం. రేయాన్ రకల్టన్ అయితే ప్రతి మ్యాచ్లో 50 కూడా వేస్తున్నాడు. అలాగే హిట్మెన్ రోహిత్ శర్మ చూసుకున్నా కోవిడ్ మీద ఎలా అయితే ఇన్నింగ్స్ని బిల్డ్ చేసేవాడో అలా ఆడుతున్నాడు. అంటే బ్లైండ్గా ప్రతి బాల్ని కొట్టడానికి వెళ్ళిపోకుండా చాలా జాగ్రత్తగా ఇన్నింగ్స్ని బిల్డ్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ అతను బ్యాటింగ్ చూస్తే ఇంగ్లాండ్ సిరీస్కి ఏమైనా ప్రిపేర్ అవుతున్నాడని డౌట్ వస్తుంది. సో ముంబై ఓపెనర్స్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే స్కై ఈజ్ ద లిమిట్. నిజంగా సూర్య అయితే ప్రతి మ్యాచ్లో కూడా అదరగొట్టేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ వరుసగా 11 మ్యాచ్లో 25+ రన్స్ కొట్టాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతని కన్సిస్టెన్సీ ఏ రేంజ్లో ఉందనేది. ఇదంతో పాటు మిగతా ప్లేయర్స్ కూడా చాలా వరకు మంచి నిక్లో ఉన్నారు. సో నాకు తెలిసి బ్యాటింగ్ విషయంలో ముంబై టీంకి పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు. ఈవెన్ బౌలింగ్లో చూసుకున్నా సరే పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం కనిపించట్లేదు. వాళ్ళ పేస్ డ్రైవ్ ఫామ్లోకి వచ్చేసింది. ఎస్పెషల్లీ పవర్ఫుల్ వికెట్లు తీయలేకపోతున్నారు ఏంటని అనుకునేవాళ్ళం. కానీ లాస్ట్ మ్యాచ్లో చూసాం ఆ ఫుట్బాల్ స్కోర్స్ అయితే తీసుకొచ్చారు. సో ముంబై పేస్ డ్రైవ్ తమ ఫుల్ పొటెన్షియల్కి తగ్గట్టు ఆడితే ఏ టీం కూడా వాళ్ళ మీద గెలవలేదు. ఇన్ఫాక్ట్ ముగ్గురికి తోడు హార్దిక్ పాండ్యా మరియు కార్బిన్ బాస్ కూడా మంచిగానే బౌలింగ్ చేస్తున్నారు. అలాగే స్పిన్ డిపార్ట్మెంట్లో చూసుకున్న కరణ్ శర్మ మరియు విల్ జాక్స్ ఇద్దరు కూడా వికెట్లు తీస్తున్నారు. సో నాకైతే ముంబై టీం విషయంలో పెద్దగా లూప్ హోల్స్ కనిపించట్లేదు. అండ్ ఈ మ్యాచ్ కోసం వాళ్ళు ప్లేయింగ్ లెవెన్ చూసుకుని ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఒకవేళ ఏమైనా మార్పు చేయాలనుకుంటే మేము మళ్ళీ మిచెల్ సాంట్నర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. బట్ ముంబై వంకడే పిచ్ పేస్ బౌలింగ్ అనుకూలిస్తుంది కాబట్టి ఆ ఎక్స్ట్రా పేస్ ఆప్షన్తోనే వెళ్ళాలని చూస్తారు. ఇక గుజరాత్ టీం విషయానికి వస్తే వీళ్ళు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. కానీ ఈ టీం చూసుకుంటే ఎక్కువగా వాళ్ళ టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతున్న టీం. అంటే మిడిల్ ఆర్డర్ ఇప్పటివరకు పెద్దగా టెస్ట్ కాలేదు. సో ఈ మ్యాచ్లో ముంబై టీంకి గుజరాత్ టీంకి ఏదైనా బిగ్ డిఫరెన్స్ ఉందంటే ఇది మాత్రమే. ముంబై టీంకి మొత్తం టాప్ ఆర్డర్ మరియు మిడిల్ ఆర్డర్ రెండింటి నుంచి రన్స్ వస్తున్నాయి. వేరేస్ గుజరాత్ టీం చూసుకుంటే హెవీలీ టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతున్న టీం. సో దీంతో మ్యాచ్లో మరోసారి గుజరాత్ వాళ్ళు తమ టాప్ ఆర్డర్ మీద ఆశలు పెట్టుకుంటారు. అయితే బౌలింగ్లో చూసుకుంటే మాత్రం వాళ్ళకైతే కైగిసో రబాడ్ అందుబాటులోకి వచ్చేసాడు. సో అతనైతే 1 మంత్ పాటు క్రికెట్కి దూరంగా ఉన్నాడు. అండ్ ఇలా ఎందుకంటే అతని మీద సౌత్ ఆఫ్రికా బోర్డు 1 మంత్ బ్యాన్ వేసింది. సో అతనైతే ఏడాది స్టార్టింగ్లో జరిగిన SA T20 లీగ్లో డ్రగ్స్ తీసుకుని ఆడాడంట. బట్ ఆ డ్రగ్స్ అనేవి రీక్రియేషనల్ డ్రగ్స్, అంటే ఎంజాయ్మెంట్ ఇచ్చే డ్రగ్స్ మాట. సింపుల్గా చెప్పాలంటే ఆల్కహాల్ మరియు కొకైన్ లాంటివే. సో దీనివల్ల క్రికెట్ సౌత్ ఆఫ్రికా IPL నుండి అతను వెనక్కి పిలిచేసి 1 మంత్ బ్యాన్ వేశారు. అండ్ ఈ విషయాన్ని రబాడా కూడా ఒప్పుకుని పబ్లిక్గానే క్షమాపణలు కోరాడు. సో ప్రస్తుతానికి అయితే ఇష్యూ క్లోజ్ అయిపోయింది. అతను రీక్రియేషనల్ డ్రగ్స్ మాత్రమే తీసుకున్నాడు కాబట్టి 1 మంత్ బ్యాన్తో సరిపెట్టేశారు. అదే ఫిజికల్ ఎన్హాన్స్మెంట్ సంబంధించిన డ్రగ్స్ తీసుకుని ఉంటే, అంటే డోపింగ్ చేసి ఉంటే అతని మీద బ్యాన్ ఇంకా పెద్దగా ఉండేది. సో ప్రస్తుతానికి అయితే కైగిసో రబాడా GT టీంతో చేరిపోయాడు. అండ్ మ్యాచ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ GT టీం అతనికి సపోర్టివ్గా ఉంటుందని చెప్పి మేనేజ్మెంట్ కూడా ఒక మంచి సైన్ ఇచ్చారు. సో దీంతో మ్యాచ్లో ఖచ్చితంగా కైగిసో రబాడా ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ 10 మ్యాచెస్కి అందుబాటులో ఉంటాడు. అలాగే WTC కూడా ఆడతాడు. అండ్ అతని రాకపోతే ఇప్పుడు గుజరాత్ టీం యొక్క బౌలింగ్ ఇంకా స్ట్రాంగ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ వాళ్ళకి సిరాజ్ మరియు ప్రసిద్ధ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. అండ్ కిషోర్ కూడా చాలా వరకు మంచి ఫామ్లో ఉన్నాడు. బట్ ఎక్స్ట్రా పేసర్ విషయంలో వాళ్ళైతే కొన్ని రొటేషన్స్ చేశారు. అంటే అర్షద్ ఖాన్ ఆడించడం, ఇషాంత్ శర్మ ఆడించడం, ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కాజియాన్ కూడా ఆడించారు. బట్ ఇప్పుడైతే కైగిసో రబాడా రావడం వల్ల వాళ్ళ పేస్ త్రయం కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సిరాజ్, రబాడా మరియు ప్రసిద్ధ్ ముగ్గురు కూడా చాలా మంచి క్వాలిటీ పేసర్స్. దీని వల్ల 4వ సీమ్ బౌలింగ్ ఆప్షన్ అర్షద్ ఖాన్ లాంటి ఆల్రౌండర్ని ఆడించుకోవచ్చు. ఇన్ఫాక్ట్ అసలు 4th సీమ్ బౌలింగ్ ఆప్షన్ లేకుండా బ్యాట్స్మెన్ కూడా ఆడించుకోవచ్చు. అంటే రదర్ఫర్డ్ లాంటి బ్యాట్స్మెన్ ఫిట్ అయితే అతను కూడా వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కైగిసో రబాడా వెనక్కి రావడం వల్ల గుజరాత్ టీం కాంబినేషన్ అయితే బాగా సెట్ అయ్యేటట్టు కనిపిస్తుంది. అండ్ ఈ మ్యాచ్ కోసం వాళ్ళు ప్లేయింగ్ లెవెన్ ఒక్క మార్పే చేయొచ్చు. రబాడాని ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకొస్తారు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకుంటే వాళ్ళు సిచ్యువేషన్ తగ్గట్టు మార్చుకోవచ్చు. అంటే బ్యాట్స్మెన్ అవసరమైతే ఒక బ్యాట్స్మెన్ తీసుకొస్తారు. లేకపోతే ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. ఇషాంత్ శర్మ, కాజియా లేదా అర్షద్ ఖాన్ ముగ్గురు ఒకరిని తీసుకోవచ్చు. సో రషీద్ ఖాన్ ఆట అనుకూల ఫామ్ తప్పిస్తే GT బౌలింగ్ కూడా చాలా బలంగా కనిపిస్తుంది. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఇంపార్టెంట్ బ్యాటిల్స్ అన్నీ కూడా పవర్ ప్లేలోనే ఉండబోతున్నాయి. మెయిన్ ముందు చెప్పినట్టే బుమ్రాకి అయితే GT టాప్ ఆర్డర్ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఎస్పెషల్లీ జాస్ బట్లర్ని అయితే చాలా ఇబ్బంది పెట్టాడు. 13 ఇన్నింగ్స్లో 4 సార్లు అవుట్ చేశాడు. ఆ యావరేజ్ మరియు స్ట్రైక్ రేట్ చూసుకుంటే చాలా తక్కువ ఉంది. ఎస్పెషల్లీ స్ట్రైక్ రేట్ బిలో 90 ఉంది. దీంతో మ్యాచ్లో బట్లర్కి మరియు బుమ్రాకి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. అలాగే బుమ్రా ప్రీవియస్గా గిల్ని ఒకసారి అవుట్ చేశాడు. అలాగే సుదర్శన్ కూడా ఒకసారి అవుట్ చేశాడు. అండ్ వీళ్ళిద్దరు కూడా స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉంది. సో ఈ మ్యాచ్లో అయితే మేము ముంబై టీం బుమ్రాని ఎర్లీగా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే పాపులర్ అతనికి 2 ఓవర్లు బౌలింగ్ ఇవ్వచ్చు. లేదా మిగతా బౌలర్స్ చూసుకున్న బోల్ట్ అయితే ప్రీవియస్గా సుదర్శన్ ఒకసారి అవుట్ చేశాడు. అండ్ హార్దిక్ పాండ్యాకి చూసుకుంటే గిల్కి అగెన్స్ట్గా అద్భుతమైన రికార్డు ఉంది. 5 ఇన్నింగ్స్లో 4 సార్లు అవుట్ చేశాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కూడా గిల్ వికెట్ అతనే తీసుకున్నాడు. సో దీంతో ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కూడా పవర్ ప్లేలో బౌలింగ్ చేయడం ఏమాత్రం బ్యాడ్ ఆప్షన్ కాదు. ఇక అదర్ సైడ్ ఆఫ్ పవర్ ప్లే చూసుకుంటే రోహిత్ వర్సెస్ రబాడా ఇది చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్ ప్రీవియస్గా రబాడా హిట్మెన్ స్ట్రగుల్ చేశాడు. 4 సార్లు అవుట్ చేశాడు T20 ఫార్మేట్లో. అది కూడా చాలా తక్కువ యావరేజ్ అండ్ స్ట్రైక్ రేట్ ఉంది. సో దీంతో డెఫినెట్లీ ఇద్దరి మధ్య మరోసారి టాప్ మ్యాచ్ బ్యాటిల్ చూడొచ్చు. అలాగే మహమ్మద్ సిరాజ్ చూసుకుంటే లాస్ట్ టైం మ్యాచ్ జరిగినప్పుడు 2 ఓపెనర్స్ని అతను అవుట్ చేశాడు. దీంతో మరోసారి రేయాన్ రకల్టన్కు మరియు సిరాజ్కి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. అయితే ఈ మ్యాచ్లో ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ ప్రసిద్ధ కృష్ణ. ఇదైతే ఒక బెస్ట్ వర్సెస్ బెస్ట్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఇద్దరు ప్లేయర్స్ కూడా బీభత్సమైన ఫామ్లో ఉన్నారు. అయితే పాస్ట్లో చూసుకుంటే మాత్రం ప్రసిద్ధ కృష్ణ స్కైని కాస్త డామినేట్ చేశాడు. 7 ఇన్నింగ్స్లో 2 సార్లు అవుట్ చేశాడు. మెయిన్లో స్ట్రైక్ రేట్ చూసుకుంటే అరౌండ్ 125 ఉంది. సో దీంతో మ్యాచ్లో స్కై ప్రసిద్ధ కృష్ణ ఎలా కౌంటర్ చేస్తాడనేది గేమ్ని డిసైడ్ చేయొచ్చు. ఎనీవే ఓవరాల్గా చూసుకుంటే అయితే ఒక మంచి మ్యాచ్ చూడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
బట్ ముంబై టీం కనుక గుజరాత్ టాప్ ఆర్డర్ని తొందరగా వచ్చేస్తే వాళ్ళ డామినేషన్ పెరిగిపోద్ది. ఎందుకంటే ఇప్పటివరకు గుజరాత్ టీం పవర్ ప్లేలో 2 కంటే ఎక్కువ వికెట్లు కోల్పోలేదు. చూడాలి మరి మ్యాచ్లో ముంబై టీం జీటీ టాప్ ఆర్డర్ని తొక్కేసి పైకి వెళ్తారు లేదనేది.